ఒకటి ఈ వ్యక్తిత్వ లక్షణం అంటే వాళ్ళ పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో రెండు రకాలుగా ఉంది. సైంటిఫిక్గా ఏం చెప్తారంటే సిగ్మెండ్ ఫ్రాయిడ్ ప్రపంచ ఏమంటారు శాస్త్రవేత్తలు ఆయన నెంబర్ మార్జుడు. ఈ వ్యక్తిత్వం ఎవరికైనా ఒక అమ్మాయి అబ్బాయిని యూనివర్సల్ ఏ కంట్రీ ఏ దేశం సరే 15-16 సంవత్సరం అటు ఇటు అయినా సరే 15 ఆ ప్రాంతాల్లో వాళ్ళకి అయితే వ్యక్తిత్వం ఉంటుందో ఇట్ రిమైన్స్ ఫర్ ఎవర్ అంటారు. వాళ్ళు అలాగే ఉంటారు. ఏమై ఉంటుంది ఆ 15 ఏళ్ళ అబ్బాయి వాడు పెద్ద కోపిస్తాడు అనుకోండి, వాడు అదే కంటిన్యూషన్ అవుతుంటాడు. లేదా ఓ 15 ఏళ్ళ అమ్మాయి దానకడు అనుకోండి, ఇక్కడ తీసనిస్తుంది జేబులు వెళ్తే పక్కింటి వాళ్ళని దానాలు చేస్తూ పోతుండే. పెద్ద అయిన తర్వాత మారదన్నమాట, తత్వం మారదు అని అంటాడు ఆయన. ఇప్పుడు ఈ టీవీ చూసి కొంతమంది కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఏమంటారు, సార్ ఎవరో అమెరికాలు చెప్పారు సార్ మాకు ముందే ఎట్లా తెలుసు మీకు అంటే పల్లెటూరులో ఉంటారు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పూడిక దాకా ఉంటాయని కూడా చెప్పేస్తారు. ఇది మనకి ఎప్పుడో తెలుసు శాస్త్రం. ఈ రెండు ఒకటే. ఇది యాక్చువల్ క్యారెక్టర్, జనరల్గా ఇది మారదు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తులు న్యూమరాజులు ఎందుకు చెప్తున్నామంటే ఇది మారదని వాళ్ళు చెప్పినా కూడా మార్పు మనం చేసుకుంటాం కదా. ఇప్పుడు హైట్ తొక్కిన వాళ్ళు హిల్స్ వేసుకుంటారు, ఇక నువ్వు ఇంతే అన్నారు. ఇక్కడ నుంచి కాశీ పోవాలి, ఒక రోజులో పోవాలి, గంటలో పోవాలి. ఇదివరకు ట్రైన్లో బస్సులో పోయి ఫ్లైట్లో పోతున్నారు. ఈ మార్పు చేసుకుంటేనే ఈ శాస్త్రం గొప్పతనం. కాబట్టి అందుకే న్యూమరాలజీ అంటే మామూలుగా నువ్వు మారాలజీ అంటుంటాను. ఆ వ్యక్తిత్వ లక్షణాలు రెండు ఉంటాయి ప్రతి వాళ్ళకి, ప్లస్ మైనస్ రెండు ఉంటుంది. మనం ఏం చెప్తాం ఎవరికైనా అంటే ఒక 90% మంచివాళ్ళు మంచి వ్యక్తిత్వం ఉండొచ్చు, ఒక 10% 2% కొన్ని ఏవో కొంచెం మైనస్ పాయింట్లు ఉంటాయి, అవలక్షణాలు ఉంటాయి, బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పట్లేదు, కొన్ని ఏవో ఉంటాయి బలహీనతలు చిన్నవి. అది గుర్తించండి, ఇది పెంచుకోండి అంటారు. ఇదే కదా సైకాలజిస్టులు పర్సనల్ డెవలప్మెంట్ వాళ్ళు, అది న్యూమరాలజీ తత్వం. ఇట్లా చూసుకున్నప్పుడు మీరు 1వ నెంబర్ ఉన్నారు. 1వ నెంబర్ అంటే ఎవరి 1వ నెంబర్ అంటే ఏ నెల అయినా జనవరి నుంచి డిసెంబర్ వరకు 1వ తేదీ కానీ 10వ తేదీ కానీ 19, 19, 28 ఈ తేదీలో పుట్టిన వాళ్ళని నెంబర్ 1 అంటారు. వీళ్ళు ఎలా వ్యక్తి లక్షణాలు ఎట్టు ఉంటారు. న్యూమరాలజీకి ఏంటంటే ఆడమ్మగా తేడా ఉంది. వ్యక్తిత్వం అంటే ఎవరికైనా ఒకటే, అమ్మాయి అబ్బాయి అయిన స్త్రీల పురుషులు ఒకటే ఉంటుంది కామన్గా. ఇది ముఖ్యమైన డేట్లు ముఖ్యం. దీంట్లో 1వ నెంబర్ అన్నకంటే 1వ నెంబర్ లాగానే వీళ్ళు మొట్టమొదటి వీళ్ళు ధైర్యవంతులు ఉంటారు. అమ్మాయి అయినా కూడా ఇదే దీంట్లో చిత్రం అనమాట. అమ్మాయిలు ధైర్యంగా ఉంటారు. మనం కొంచెం స్టాంప్ వేస్తాం, ఆడవాళ్ళు అంటే అబలలు, ధైర్యం ఉండదు, అవన్నీ న్యూమరాలు చెప్పుకోదు. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఇందిరాగాంధీ లెవెల్నో ఝాన్సీలో వాళ్ళు కూడా ఆడవాళ్ళుగా ఝాన్సీ లక్ష్మీబాయి గారు పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఉన్నారన్నమాట. కాబట్టి ఇది ధైర్యంగా ఉంటారు అమ్మాయి అయిన అబ్బాయిలన్నా కూడా. రెండోది వీళ్ళు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్, సూటిగా మాట్లాడటం కానీ డొంకతో కూడా మాట్లాడటం ఉండదు. చాలా మిత భాషలు, గంభీరంగా ఒక టాపిక్ ఎంతో అంతవరకే మాట్లాడి అయిపోయింది అంతవరకు ఎక్కువ మాట్లాడరు, అతిగా మాట్లాడరు. దీన్ని మనం కొంచెం కింది స్థాయిలంటే సొల్లు కబుర్లను ఇంకా రకరకాల పేరు పెడతాం. అంటే అనవసరమైన విషయాలు అవసరమైనందుకే మాట్లాడతారు. ఎదుటి వాళ్ళ నుంచి కూడా అదే ఆశిస్తారు. వాళ్ళు ఇంకేదో చాలు సార్ వాళ్ళు చాలు ఆపేయండి అంటారు. ఆ పాయింట్ ఇక ఆపేద్దాం అంటారు, ఇక అతిగా వద్దు, మెయిన్ పాయింట్ దొరికింది అంటారు. అంతవరకు ఉంటుంది. సో వీళ్ళు సంభాషించే తీరులో వీళ్ళు సంభాషణ తెలుస్తారు, ఎదుటి వాళ్ళ సంభాషణ ఎట్లా ఉంటే వీళ్ళకి ఇష్టం కూడా చెప్పేస్తారు. ఇది మెయిన్ ఒకటి. 2 నిర్ణయాలు ఎలా తీసుకుంటాం. నెంబర్ 1 అంటే న్యూమరాలజీలో ప్రతి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 2. ఒకటేమో స్వయం నిర్ణయాలు తీసుకోమంటే సొంత నిర్ణయాలు, మిగతా వాళ్ళేమో ఆయన ఏం చూస్తారో చూద్దాం, ఆయన ఏం చేస్తారో మనం చూద్దాం అని పక్కన అనుసరించే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఈ 1 to 9 నెంబర్స్లో ఇక్కడ 1 నెంబర్ ఏ కోవకు చెందిన వాళ్ళు ఏంటారంటే ఈయన ఇండిపెండెంట్ అనమాట. నెంబర్ 1 వాళ్ళకి ఏదైనా కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తారు, తీసుకొని ఎవడే నేనే చేయబోతున్నాను అంటారు. రిజల్ట్ గురించి ఉండదు. రిజల్ట్ అంటే వద్దు సార్ అంత పెట్టుబడి పెట్టి సినిమా చూసిన పోతుందేమో, మీ వాడు అమెరికా చదవడేమో, మీరు ఎన్ని చెప్పినా ఒక్కసారి డిసిషన్ తీసుకున్నారంటే ఇంకా స్టేట్కి వెళ్ళిపోవటమే. ఇంకా ఏం చేస్తారంటే మరి కుటుంబ పరంగా ఎట్లా ఉంటారు ఈ నెంబర్ 1 వాళ్ళు అంటే వీళ్ళని ఫ్యామిలీ నెంబర్ అంటాం. అంటే అమ్మా నాన్నని చూసుకోవటం, తోబుట్టులతో వాళ్ళు చూసుకొని ఈ ఫ్యామిలీ మెయింటైన్ కూడా చాలా ప్రాముఖ్యతనిచ్చి అప్పుడప్పుడు ఫ్యామిలీ అంతా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇట్లా నెంబర్ వాళ్ళకి ఇంకోటి నెంబర్ వాళ్ళు కనుక అమ్మాయిని అబ్బాయిని ఇస్తే ఇంకా హ్యాపీ కదా. వాళ్ళ ఆవిడని అందరూ బాగా చూసుకుంటారు, కుటుంబతానికి సంబంధించిన వ్యక్తులు. కొంతమంది కుటుంబాన్ని వదిలేసి ఎక్కడో ఒంటరిగా ఉంటారు, కుటుంబాన్ని బట్టి చాలామంది ఉంటారు. సో ఈ నెంబర్ 1 అలా కాదు, ఇది వీళ్ళకి వచ్చేవన్నమాట. రెండవది ఏంటి, అంత బాగానే ఉంది కదా వీళ్ళకి మేధస్సు నిర్ణయాలు ఎట్లా ఉంటే వీళ్ళకి అన్నీ అంత ఇంటెలెక్చువల్ కాదు, వీళ్ళు మేధావులు కాదు. రాజుల పరిభాష చెప్పాలంటే నెంబర్ 1 ఎవరంటే గుర్తుకు చెప్తున్నాను, రాజులు వెనకటి రాజులు నెంబర్ 1. ఇక్కడ ఇప్పుడు మన భాష చెప్పాలంటే అక్కడ ప్రెసిడెంట్ గవర్నర్ నెంబర్ 1. కానీ వీళ్ళు సలహాలు ఇచ్చేది పక్కన ఒక మంత్రి తిమ్మరసు ఉంటాడు. వీళ్ళు చంద్రగుప్తుడు అయితే పక్కన మంత్రి ఉండాలి, పక్కన సలహాలు తీసుకొని చేస్తారు. కానీ ఇంత ఇంటెలిజెన్స్ రాదు. అందుకే ఇటు సలహా తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాడు. వాడు బాగా నమ్మకం తీసుకున్నాం కదా అయిపోయింది అనుకుంటాడు. కానీ బయట వాళ్ళు చెప్పింది వినరు అన్నమాట. సో దీంట్లో బలహీనత దగ్గరకు వచ్చేటప్పటికి అంతా నాకే తెలుసు, నేను చెప్పిందే చేస్తాను, నష్టాలను భరిస్తాను, కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ వీళ్ళు కొంచెం తగ్గించుకొని
చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు శ్రేయభిలాషులు ఫ్రెండ్ ఎవరు కానీ వీళ్ళ మంచి కోసం సలహాలు ఇస్తున్నట్టుగా దాన్ని స్వీకరిస్తే వీళ్ళు బాగుపడతారు. ఒకటి నెంబర్ 1. రెండవది వీళ్ళ వ్యక్తిత్వంలో ఇంకొక వీళ్ళకి కొంచెం అసౌకర్యం కలిసి కొంత ఉంటుంది. నిమ్మలు అది సరి చేస్తాం మనం. ఏంటి అసౌకర్యం అంటే వీళ్ళు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు, ఓకే మీరు ఉండొచ్చు, మంచి లక్ష్యమే. నిజాలే మాట్లాడతారు, మంచి లక్ష్యమే. కానీ వీళ్ళు ఆఫీస్లో కానీ బయట సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఎక్కడో స్కూల్లో కాలేజీ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలంటారు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 28. ఆయన అప్పుడు తహసీల్దార్ ఆఫీసులో విజయవాడలో పనిచేస్తున్నప్పుడు ఈయన లంచాలు తీసుకోవడం బాగానే ఉంది. కానీ ఆ చుట్టుపక్కల తీసుకున్న కొంతమంది ఉన్నారు. మీరు ఆ బయోపిక్లో కూడా చూస్తుంటారు. తీసుకోవటమే కాదు, తీసుకొచ్చి నా డైరీలో పెట్టేస్తారు. ఇది ఏంటి అంటాడు. అంటే సార్ అది అందరం తలా 5,000 కానీ అదే రోజు రిజైన్ చేసి వెళ్ళిపోతాడు అనమాట. గొడవ అవుతుంది. ఇది రామారావు 28 అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో వీళ్ళు ఎదుటి వాళ్ళు కూడా అట్లాగే ఉండాలనుకుంటారు. జనరల్గా మనకు అట్లా 5,000 ఒకలాగా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, ఈయన పొగిడేవాళ్ళు రకరకాలుగా ఉంటాయి అనమాట. సో అక్కడ ఈయన ఏం చేస్తారంటే పాయింట్అవుట్ చూపిస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అబద్ధం మాట్లాడు, మోసం చేస్తున్నావు, నువ్వు లంచాలు తీసుకుంటున్నావు, నువ్వు ఫలానా అట్లా అని ఈ వేలు పెట్టి నెంబర్ వాళ్ళు సహజంగా ఇంట్లో బయట వాళ్ళు చూపిస్తారు. చూపించినప్పుడు ఏమవుతుంది, మనకి సామెతలతో చెప్పాలి, యథార్థవాది లోక విరోధి అంటాం. ఈ వేలు పెట్టి అందరూ చూపించి ఈయనకు అనవ శత్రులు పెరుగుతారు. మన న్యూమరాలజీ ఏం చెప్తుంది, సార్ మీ వరకు మీరు చూసుకోండి, ఎదుటి వాళ్ళు అంచనా వాడు ఎప్పుడో పట్టుబడతాడు. మన వరకు ఉండి ఎదుటి వాళ్ళ విషయంలో ఈ వేలు చూపించుకుంటూ ఉంటే మటుకు బాగుంటుంది. ఈ రెండో చెప్తాం, 1-2 చెప్తాం, ఎక్కువ చెప్పాం ఒకటి నుంచి. ఇంకొక వీళ్ళు చిన్న బలాన్ని తినబడిన వాళ్ళకి ఏముంటుందంటే పొగిడితే పడిపోతారు. వీళ్ళకి లక్షణాలు అంత బాగానే ఉంది, కానీ ఎంత స్ట్రిక్ట్గా అనిపించినా, ఎంత గంభీరంగా ఉన్నా, వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా, మిలిటరీ మ్యాన్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎంత పెద్ద మహానుభావుడైనా, బాహుబలి అయినా సరే, కానీ ఈ చిన్నది ఏముంటుందంటే ఎంత పెద్ద బెలూన్కైనా కింద చిన్న సూది గుస్తే ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. వీళ్ళు కొనేది ఏంటి, పొగిడితే పడిపోతారు. సార్ మీరు చాలా గ్రేట్ సార్, మీకు చాలా హెల్పింగ్ నేచర్ ఉంది సార్, ఊళ్ళో ఎవరు లేదు సార్, ఎవరైనా పొగిడారనుకోండి ఎంబెడబెడుకి ఎంతగా ఉంటే ఇచ్చి సాయం చేస్తుంటారు. అందుకోసం పొగిడేవాళ్ళతో జాగ్రత్త. ఎప్పుడైనా మనం పొగిడేవాళ్ళు అన్నది అంతా కాదు. మంచి మిత్రులు ఉంటే శ్రేయోభిలాషు, మంచి చెడు 2 చెప్పాలి. ఈ పొగడతలకు లొంగిపోయే గుణం వీడికి నెంబర్ 1 కాబట్టి ఇప్పుడు ఆ పొగిడే వాళ్ళని దూరం ఉంచేయండి.